హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం కొత్తూరు శంకర్ ఒక వీడియో తీసి దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లు అని ఆ వీడియోలో ఆయన చెప్పడం జరిగింది. నేను సూటిగా కొత్తూరు శంకర్ని ఒకటే అడగదలుచుకున్నా. పార్లమెంట్లో సాక్షాత్తు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షాను యావత్ దేశం మొత్తం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తే, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ గారు ఎవ్వరు కూడా స్పందించలే. అయితే కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీ చేయకపోతే దళితులకు అవమానం జరిగిందని నువ్వు ధర్నా పెడతా ఉన్నావు. అంటే అమిత్ షా అన్న వాక్యాలకు నువ్వు సమర్థిస్తున్నావా? అవి నీకు చెవులకు వినిపించలేవా? నువ్వు ఎవరి కోసం ధర్నా పెడుతున్నావు? దళిత జాతికి అవమానం జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో హక్కులు ఇచ్చినారు. అంబేద్కర్ గారు అవసరం పడ్డప్పుడే మీకు తెలుసు, అవసరం లేనప్పుడు మీకు అవసరం లేదు. అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిస్తే కనీసం ఒక వీడియో తీయలేవు, స్పందించలేవు. రోడ్ల మీద వచ్చింది కేవలం మాల సమాజమే, మాదిగ సమాజం రాలే. అంబేద్కర్ గారిని ఏది జరిగినా కూడా మాదిగ సమాజం స్పందించదు. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం అంబేద్కర్ గుర్తుకొస్తాడు, రిజర్వేషన్ గుర్తుకొస్తాయి. అర్ధనగ్న ప్రదర్శన చేసిన, దేనికోసం చేసినాం? దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, అక్కడ అంబేద్కర్ పేరు వాడుకుంటే ధర్నా సక్సెస్ అవుతుంది. అంటే అంబేద్కర్ గారి పేరు పదే పదే పలుకుతే దళితుల పైన అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ప్రజలు జమ అవుతారు. ఆ ధర్నా సక్సెస్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి పని దళితులందరూ గమనించాల. మిత్రులారా, దయచేసి ఎవరు కూడా ఈ వీడియోకి స్పందన ఇవ్వకుండా కేవలం మాదిగ సమాజం కోసం చేస్తున్నటువంటి ఈ ధర్నా. ఆయన చేసిన స్టూడియో మొన్ననే ఓపెన్ చేసిండు. ఆ స్టూడియోలో అంబేద్కర్ పుణ్యం వల్ల ఈ స్థాయికి వచ్చిన అన్నాడు, కానీ అక్కడ ఎక్కడ ఫోటో లేదు. అంబేద్కర్ గారిని ఆయన అభిమానించాడు. మనమందరం కూడా గమనించాలి. సో శంకర్, దయచేసి గతంలో కూడా భారత్ బంద్లో ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఎక్కడ పెట్టలే మాల సమాజానికి చెందిన వీడియోస్. కేవలం మాదిగ సమాజానికి చెందిన వీడియోస్ మాత్రమే పెడతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మాత్రం దళితులు గుర్తుకొస్తున్నారు, అంబేద్కర్ గుర్తుకొస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియోని అందరు కూడా గమనించండి, వినండి. సో జై భీమ్.